అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. అహంకారం తగ్గిన చోటే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. అది ఎలాగో విందామా మరి. అహంకారం తొలగితేనే జ్ఞానం వెలుగుతుంది. మనిషి జీవితంలో అహంకారం ఒక నిశ్శబ్ద శత్రువు. ఆ ఇగో అనేది మనసులో పెరిగితే మనం ఎదగడం కాదు, క్రమంగా కూలిపోవడం ప్రారంభమవుతుంది. నేనే చేశాను, నేనే గొప్ప, ఇదంతా నా వల్ల జరిగింది అనే భావన మనసులో ఎప్పుడైతే మనలో పుడుతుందో అక్కడే మన ఎదుగుదల ఆగిపోతుంది, మన పతనం మొదలవుతుంది. ఈ సత్యాన్ని తెలియజేయడానికి మహాభారత కురుక్షేత్రంలో అర్జునుడు మరియు కర్ణుడు మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అర్జునుని రథసారథిగా శ్రీకృష్ణుడు ఉన్నాడు. యుద్ధంలో ఒక విచిత్రం జరిగింది. కర్ణుడు బాణం వేస్తే అర్జునుని రథం వెనక్కి వెళ్తుంది, కానీ అర్జునుడు బాణం వేస్తే కర్ణుని రథం ఇంకా ఎక్కువ దూరం వెనక్కి వెళ్తుంది. ఇది చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. నేను తక్కువ శక్తివంతుడనా లేక కర్ణుడు గొప్పవాడా? ఈ ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానం అద్భుతమంది. కర్ణుడు ఒంటరిగా యుద్ధం చేస్తున్నాడు, కానీ నీతో పాటు హనుమంతుడు ఉన్నాడు, నేను ఉన్నాను. అయినా కర్ణుడు చూపుతున్న శక్తి అసాధారణం. అందుకే అతను గొప్ప వీరుడు. ఈ మాట అర్జునుని అహంకారాన్ని కొంత తగ్గించింది, కానీ మనసు పూర్తిగా శుద్ధి కావడం లేదు. శ్రీకృష్ణుడు అర్జునుని ఒక బ్రాహ్మణుని దగ్గరికి తీసుకువెళ్ళాడు. అతను అహింసా వ్రతధారి. నడుములో ఒక పదునైన కత్తి ఉంది. మీరు హింస చేయరని చెబుతారు కదా, మరి ఈ కత్తి ఎందుకు? నాకు 4 శత్రువులు ఉన్నారు, వారు కనిపిస్తే వారిని శిక్షించడానికి ఈ కత్తి అన్నాడు. ఆ 4 ఎవరు అన్నాడు అర్జునుడు. మొదటివారు నారదుడు. ఎప్పుడూ భగవంతుని నామస్మరణ చేస్తూ నా దేవునికి విశ్రాంతి లేకుండా చేస్తున్నాడు. ఇక 2వ వారు ద్రౌపది. సమయము కాలము చూడకుండా భగవంతుని పిలిచి ఆయన నిద్రను భంగం చేస్తుంది. ఇక 3వ వారు ప్రహ్లాదుడు. భగవంతుని రక్షణ కోసం ఇబ్బందుల్లోకి నెట్టాడు. ఇక 4వ వారు అర్జునుడు. తన దేవుడినే రథసారథిగా పెట్టుకుని యుద్ధంలో నడిపించాడు. ఆ క్షణంలో అర్జునుని గర్వం పూర్తిగా కూలిపోయింది. అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. నేను నాది అన్న భావన ఉన్నంత వరకు భక్తి పరిపూర్ణం కాదు. మనిషి జీవితం ఎంత వాడైనా భగవంతుడి ముందు అతను ఒక చిన్న బిందువే. భక్తి అంటే చూపించడం కాదు, అర్పణ చేయడం. నిజమైన భక్తి అంటే నేను చేస్తున్నాను అనే భావనను వదిలివేయడం. ఆ భగవంతుడే నాతో చేయిస్తున్నాడు అనే భావన రావాలి మనలో. భగవంతుడి ప్రేమను చూస్తాడు కానీ అహంకారాన్ని కాదు. అర్పణలో జీవితం కలిస్తేనే ఆత్మకు శాంతి కలుగుతుంది. అహంకారం తగ్గిన చోటే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. మరి మనమందరం అహంకారం వదిలి భగవంతుడికి దగ్గరగా అవుదామా మరి? అడిగేన్ రామానుజదాసి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.